గుడ్ ఆఫ్టర్‌నూన్ స్టూడెంట్స్. సో, నన్నేంటంటే మనం 15 సబ్ టాపిక్స్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు 16థ్ కంటిన్యూ చేస్తాను చూడండి. ఈ 5 సబ్ టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మేజర్ టాపిక్‌లోకి వెళ్దాము. ఇందులో చూడండి ఎంకరేజింగ్ పార్టిసిపేషన్స్. సో, మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో, కొంతమంది స్లో మెంబర్స్ ఉంటారు. కొంతమంది యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. సో, వాళ్ళందరినీ ఈ యొక్క ప్రతి ఒక్క యాక్టివిటీలోనూ పార్టిసిపేట్ చేసేలా చూడాలి. సో, దానికి ఉన్న టెక్నిక్స్ ఏంటంటే, క్వెషన్స్ అడగడము ఆర్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్ గానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్ అనేవి చేసి వాళ్ళని ఈ గ్రూప్ డిస్కషన్స్‌లో ఇంటరాక్ట్ అయ్యేలా చూసుకుంటాం. ఎగ్జాంపుల్‌తో చూసుకుంటే, ఎ గైడ్ ఆర్గనైజెస్ ఎ క్విజ్ అబౌట్ హిస్టారికల్ సైట్ డ్యూరింగ్ ఎ టూర్. సో, గైడ్ ఏంటంటే, ఆ యొక్క హిస్టరీ గురించి సంబంధించి ఒక క్విజ్ అనేది స్టార్ట్ చేశారు. సో, క్విజ్‌లో ఏంటంటే ప్రతి ఒక్కరిని క్వెషన్స్ అడుగుతారు. అండ్ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు. సో, ఇలాగా ఆ యొక్క పార్టిసిపెంట్స్‌ని అందరిని పార్టిసిపేట్ చేసేలాగా ఎంకరేజ్ చేయడము. నెక్స్ట్ చూడండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ గ్రూప్ హ్యాండ్లింగ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీన్స్ అండర్‌స్టాండింగ్ అండ్ మేనేజింగ్ ఎమోషన్స్. దీంట్లో స్కిల్స్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఎంపథీ, అవేర్‌నెస్ ఆఫ్ గ్రూప్ మూడ్. ఎగ్జాంపుల్, ఇఫ్ ద గ్రూప్ లుక్స్ టైర్డ్ ద హ్యాండ్లర్ షెడ్యూల్స్ ఎ షార్ట్ బ్రేక్. సో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో ఏంటంటే ఆ గ్రూప్ అనేది ఆల్ ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారా ఆర్ టైర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళ యొక్క మూడ్‌ని బట్టి యాక్టివిటీస్ అనేవి ఫార్మ్ చేయాలి. ఇందులో సెల్ఫ్ కంట్రోల్ ఒక పర్సన్ యొక్క ఇఫ్ ఇఫ్ ఆ యొక్క గైడే గనక ఒకవేళ మూడ్ ఆఫ్ అయినా ఆర్ అంత యాక్టివ్‌గా లేకపోయినా తనని తాను చేంజ్ చేసుకొని ప్రతి ఒక్క పర్సన్‌ని ఎంకరేజ్ చేయడము. అండ్ ఎంపథీ, లిజనింగ్ స్కిల్స్, అవేర్‌నెస్ గ్రూప్ యొక్క మూడ్ అనేది ఎలా ఉంది అనేది అవేర్‌నెస్ అనేది ఉన్న ప్రతి ఒక్క మూమెంట్‌లో నేను అవేర్‌గా ఉండాలి. సో, ఇఫ్ ద గ్రూప్ లుక్స్ టైర్డ్ ద హ్యాండ్లర్ షెడ్యూల్స్ ఎ షార్ట్ బ్రేక్. సో, ఒకవేళ గ్రూప్ కనుక టైర్డ్‌గా ఉంటే హ్యాండ్లర్ ఏం చేస్తారు ఒక షార్ట్ బ్రేక్‌ని షెడ్యూల్ చేయడం ఇలాగా. సో, ఇందులో 18 చూడండి ఫీడ్‌బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్. సో, ఫీడ్‌బ్యాక్ హెల్ప్స్ ఇంప్రూవ్ ఫ్యూచర్ పెర్ఫార్మన్స్. సో, ఫీడ్‌బ్యాక్స్ అనేది మీకు వ్రిటన్ ఫార్మ్‌లోనే తీసుకుంటారు ఆర్ వెర్బల్ ఫార్మ్‌లోనే తీసుకుంటారని చెప్పాము. సో, ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే ట్రైనర్ ఆస్క్స్ పార్టిసిపెంట్స్ 1 మినిట్ అమ్మా. సో, నెక్స్ట్ చూడండి గ్రూప్ ఫీడ్‌బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్ తర్వాత ఎగ్జాంపుల్‌లో వస్తే మనకి ఏ ట్రైనర్ ఆస్క్ పార్టిసిపెంట్ టు షేర్ దేర్ ఎక్స్‌పీరియన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెషన్. సో, వాళ్ళని వాళ్ళ యొక్క సజెషన్స్ గానివ్వండి, ఫీడ్‌బ్యాక్స్ అని అడుగుతూ ఉంటారు. సెషన్ ఎండ్ అయిన తర్వాత. అది రిటన్ ఫార్మ్‌లోనే తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ వెర్బల్ ఫార్మ్‌లోనే తీసుకోవచ్చు. ఇది తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌ని ఏంటంటే, వాళ్ళు ఆర్గనైజేషన్‌కి పంపించడం. ఇఫ్ ఏదైనా వాళ్ళకి ఫెసిలిటీస్‌లో లాస్ అయినా గానివ్వండి, ఒక రెస్టారెంట్‌కి సంబంధించి కంప్లెయింట్ వస్తే, దాన్ని ఆర్గనైజేషన్‌కి పంపిస్తారు. ఇలాగ ఈ పర్టిక్యులర్ రెస్టారెంట్‌కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ కంప్లెయింట్ వచ్చింది. సో, దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇది ఒక ఆల్టర్‌నేటివ్ అనేది చూడండి అని. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ గ్రూప్ హ్యాండ్లింగ్. టెక్నాలజీ మేక్స్ కోఆర్డినేషన్ ఈజీ. సో, టెక్నాలజీ వల్ల ఏంటంటే కోఆర్డినేషన్ అనేది ఈజీ అవుతుంది. సో, ఇది ఇందులో టూల్స్ వస్తాయి. మెసేజింగ్ యాప్స్, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్‌లైన్ షెడ్యూల్స్. ఎగ్జాంపుల్, ఎ టూర్ గైడ్ క్రియేట్స్ ఎ గ్రూప్ చాట్ టు షేర్ అప్డేట్స్ అండ్ మీటింగ్ పాయింట్స్. సో, టెక్నాలజీ వల్ల ఏంటంటే గ్రూప్ హ్యాండ్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఆహ్, సో, అంతకుముందు టైంలో చూసుకుంటే మనకి అంత
కోఆర్డినేషన్ ఉండేది కాదు. అంటే అందరూ ఒకే మాట మీద ఉండడం గానివ్వండి, అండ్ కొంతమంది వేరే ప్లేస్‌లో ఉండేవారు. ఇంకొంతమంది వేరే ప్లేస్‌లో ఉండేవారు. వాళ్ళు రూమ్స్‌కి వెళ్ళినప్పుడు గానివ్వండి. సో, ఇలాగా కోఆర్డినేషన్ అంత ఉండేది కాదు. సో, దాంట్లో ఏం చేశారు వీళ్ళు మెసేజింగ్ యాప్స్ అనేది క్రియేట్ చేయడం ఒక్కొక్క గ్రూప్ కింద. సో, అందరిని ఒక గ్రూప్ కింద యాడ్ చేసి అప్డేట్స్ గానివ్వండి, షెడ్యూల్స్ టుమారో షెడ్యూల్స్ అండ్ నైట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే అది ఇవ్వడము. ఇలా అప్డేట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే టైమ్ టు టైమ్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి జీపీఎస్ ట్రాకింగ్, ఆన్‌లైన్ షెడ్యూల్. సో, జీపీఎస్ ట్రాకింగ్‌లోకి వచ్చి ఏంటంటే కొన్ని తెలియని ప్లేసెస్‌కి వెళ్ళేటప్పుడు ఆ ట్రాకింగ్ ద్వారా వెళ్ళడము అండ్ ఎవరైనా మిస్ అయినా వాళ్ళని ట్రాక్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. సో, ఇలాగా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ గ్రూప్ అనేది హ్యాండ్లింగ్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Ethics guide professional behavior, principles, honesty, respect, fairness, confidentiality. సో, ఎథిక్స్‌లో మనకి ఏంటి మన దేన్ని గైడ్ చేస్తే పర్సనల్‌గా ఆ పర్సన్‌కున్న వాల్యూస్ ఏంటి? అండ్ తను దాన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు అని. ఎగ్జాంపుల్, ఎ గైడ్ డస్ నాట్ షేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రూప్ మెంబర్స్ విత్ ఔట్‌సైడర్స్. సో, ఎథికల్స్‌లో ఏంటంటే ఎగ్జాంపుల్ గైడ్ పీపుల్స్ గురించి ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అదర్ ఔట్‌సైడర్స్‌కి చెప్పకుండా అండ్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే అదర్ మెంబర్స్ చెప్పకుండా దాన్ని హానెస్టీగా తన వర్క్ అనేది చేసుకోవడము. రెస్పెక్ట్, ఫెయిర్‌నెస్. సో, అందరితోని సమానంగా ఉండడం, కాన్ఫిడెన్షియాలిటీ. తను కాన్ఫిడెన్స్‌గా ఉండడం ఇలాంటివన్నీ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో, ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో వస్తాయి. కన్క్లూజన్ చూడండి. గ్రూప్ హ్యాండ్లింగ్ is a combination of leadership, communication, emotional intelligence, and organization skills. A successful group handler creates a positive environment where member feel safe, valued, and motivated. సో, గ్రూప్ హ్యాండ్లింగ్ ఏంటి మన కాంబినేషన్ లీడర్షిప్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఇది. వీటిని ఎలా హ్యాండిల్ జేస్తున్నారు అండ్ ఆ గ్రూప్ మెంబర్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అన్నది మన గ్రూప్ హ్యాండ్లింగ్‌లో వస్తుంది. సక్సెస్‌ఫుల్ గ్రూప్ హ్యాండ్లర్. సో, ఒక సక్సెస్‌ఫుల్ గ్రూప్ హ్యాండ్లర్ ఏంటంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. వేర్ ఎవ్రీ మెంబర్ ఫీల్ సేఫ్. సో, ప్రతి ఒక్క మెంబరు సేఫ్‌గాను, వాల్యూడ్‌గాను, మోటివేటెడ్‌గా ఫీల్ అయ్యేలాగాను. Whether tourism, education, cooperation, training, or social programs, effective group handling leads to better cooperation, fewer conflicts and memorable experience. సో, వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏదైనా కానివ్వండి అండ్ హ్యాండిల్ చేసే పర్సన్ ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఏంటంటే గ్రూప్ హ్యాండ్లింగ్‌లో ఒక బెటర్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. అంటే ఆ గైడ్‌కి అండ్ అలాగే టూరిస్ట్‌కి ఉన్న రిలేషన్ బిల్డ్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయి. అండ్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. So, mastering group handling helps in building confidence, enhancing leadership skills, improving teamwork, creating successful group outcomes. సో, ఈ టైప్ ఆఫ్ గ్రూప్ హ్యాండ్లింగ్ మాస్టరింగ్ చేయడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. లీడర్‌షిప్ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి. టీమ్ వర్క్. సో, అందరూ ఒకే మాట మీద వెళ్ళి టీమ్ వర్క్ అనేది ఎబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడము. అండ్ సక్సెస్‌ఫుల్ అవుట్‌కమ్. సో, దీనివల్ల ఏంటంటే అవుట్‌కమ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ టూర్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. దాని ద్వారా ఆర్గనైజేషన్‌కి సంబంధించి రెవెన్యూ క్రియేట్ అవుతుంది. ఆ డెస్టినేషన్‌కి రెవెన్యూ క్రియేట్ అవుతుంది. దెన్ వాళ్ళ యొక్క రెప్యుటేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇదమ్మా గ్రూప్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ గురించి. సో, నెక్స్ట్ చూడండి. ఇప్పుడేంటంటే మీకు సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్. గైడ్స్‌కొక బిహేవియర్ ఎలా బిహేవ్ జేయాలి, అటైర్ గానివ్వండి,
తర్వాత ఎథిక్స్, ఆ ప్రొఫెషనల్ గైడ్స్ కొన్ని ఎథిక్స్ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవే. సో, అందుకే కొంచెం ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాను. A professional guide is not just a storyteller or escort. They are responsible leaders, safety managers, cultural ambassadors, and ethical representatives of a destination. Tourists often depend entirely on the guide during unfamiliar situations, emergencies, or cultural interactions. సో, ఒక ప్రొఫెషనల్ గైడ్ ఏంటి? ఒక స్టోరీ టెల్లర్‌గానే కాకుండా కమ్యూనికేటర్ అండ్ ఎస్కార్ట్‌గానే కాకుండా అంటే సేఫ్టీ చూసుకునే పర్సనే కాకుండా ఏంటి డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి. సో, వాళ్ళ లీడర్‌కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటున్నాయి. సేఫ్టీ మేనేజ్మెంట్స్‌లో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత కల్చరల్ అంబాసిడర్స్ ఆ పర్టిక్యులర్ డెస్టినేషన్ రిప్రజెంట్ చేస్తూ ఆ కల్చర్‌ని రిప్రజెంట్ చేసే పర్సన్‌గా వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఎథికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళకున్న ఎథికల్ రిప్రజెంటేటివ్స్ గాని అండ్ అలాగే అక్కడ ఆ డెస్టినేషన్ సంబంధించి ఉన్న ఎథికల్ రిప్రజెంటేటివ్ సర్టెన్ టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా! సో, వాటిని ఇన్ఫార్మ్ చేసే పర్సన్ గాను. సో, టూరిస్ట్ అనేవాళ్ళు టూర్ గైడ్ అనేవాళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళకుంటాయి. సో, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టూరిస్ట్ ఆఫెన్ డిపెండ్. సో, టూరిస్ట్ ఏంటి ఆఫెన్‌గా ఎప్పుడూ ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు గైడ్స్ మీద. సో, ఫెమిలియర్ సిట్యుయేషన్స్‌లో కానివ్వండి, అన్‌ఫెమిలియర్ సిట్యుయేషన్స్‌లో ఎమర్జెన్సీ టైమ్స్‌లో గానీ, క్రూషియల్‌గా ఏదైనా ఇంటరాక్షన్స్ జరిగినా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా గానివ్వండి, గైడ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతా ఉంటారు. సో, దేర్‌ఫోర్ సేఫ్టీ అవేర్‌నెస్, ఎమర్జెన్సీ preparedness, appropriate behavior, professional attached, and strong ethics are essential pillars of professional guidance. So, therefore, safety awareness and emergency preparations, appropriate behavior. నెక్స్ట్ వచ్చి ప్రొఫెషనల్ అటైర్ వాళ్ళ అటైర్ ఎలా ఉంది డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి పోస్చర్స్ కానివ్వండి సో ఎలా ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ ఎథిక్స్ సో వాళ్ళకి సంబంధించి ఆనెస్ట్‌గా ఉన్నారా లేదా? అండ్ టూరిస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అదర్ మెంబర్స్‌కి షేర్ చేయకూడదు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అని ఉంటాయి ఎథిక్స్‌లో. సో, అవన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎథికల్‌గా వాళ్ళ సెల్ఫ్ ఎథికల్‌గా ఎలా ఉన్నారు? సో, ఇవన్నీ ఏంటి ఎసెన్షియల్‌గా ఉంటాయి. ఎసెన్షియల్ పిల్లర్స్ ఫర్ ప్రొఫెషనల్ గైడెన్స్. ప్రొఫెషనల్ గైడెన్స్‌కి ఇవి ఎసెన్షియల్ పిల్లర్స్‌గా ఉంటాయి. ఇది మీకు పార్ట్ 1 చూడండి. సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ గైడ్. Understanding safety responsibilities. A professional guide holds the duty of care toward tourists. This means anticipating risk, preventing accidents, and responding effectively during emergencies. సో, ఫస్ట్ వచ్చి సేఫ్టీ. ఒక టూరిస్ట్ యొక్క సేఫ్టీ అనేది ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. అందులో ఏంటి మనకి ఆ డ్యూటీ, ఆ కేర్ డ్యూటీ ఒక టూరిస్ట్‌కి సంబంధించి తన యొక్క కేర్ డ్యూటీ గురించి తనకున్న రెస్పాన్సిబిలిటీస్ గురించి చూపించాలి. సో, ఏంటంటే యాంటిసిపేటింగ్ రిస్క్స్ ఏదైతే వస్తాయో వాటి గురించి ముందుగానే చెప్పడము. అండ్ వాటి నుంచి వీళ్ళని తప్పించడము. అండ్ ప్రివెంటింగ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళని ఇన్‌స్ట్రక్ట్ చేయడము. అయితే ఇలా అవుతుందని ఏమన్నా తను ముందుగానే అనుకుంటే అలాంటివి జరగకుండానే చూసుకోవాలి. అంటే రిస్కీ ఏరియాస్‌ని అవాయిడ్ చేయడము. అండ్ వెదర్ కండిషన్స్ బాగోపోతే వేరే అదర్ డెస్టినేషన్ ప్లేస్ అనేది చూడడము. సో, ఇలాగా రెస్పాండింగ్ ఎఫెక్టివ్‌లీ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. సో, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఎఫెక్టివ్‌గా రెస్పాండ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ బిఫోర్ ఎ హిల్ ట్రెక్ ఎ గైడ్ చెక్స్ వెదర్ కండిషన్స్, ట్రయల్ డిఫికల్టీ, టూరిస్ట్ ఫిట్‌నెస్ అండ్ ఇన్ఫార్మ్స్ దెమ్ అబౌట్ సేఫ్టీ రూల్స్. సో, బిఫోర్ ఒక హిల్ ట్రెక్ అనేది స్టార్ట్ అవ్వకముందు అంటే ఒక పర్టిక్యులర్ డెస్టినేషన్‌కి వెళ్ళి ఆ ట్రెక్కింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయకముందు ఏంటంటే, ఆ గైడ్ ఆ వెదర్ కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అంటే రెయినీగా ఉందా? స్నోగా ఉందా? అక్కడికి వెళ్తే ఏమైనా రిస్క్ ఉందా? స్లిప్పరీ ప్లేసెస్ ఏమన్నా ఉంటే వాటిని అవాయిడ్ చేయడము. అండ్ ట్రయల్ డిఫికల్టీ. సో, వాళ్ళు ఆ యొక్క ట్రెక్కింగ్ అనేది పర్ఫార్మ్ చేయడంలో ఎంతమంది ఈజీగా వెళ్ళగలరు? ఎంతమంది దాన్ని డిఫికల్ట్‌గా ఫీల్ అవ్వగలరు? వాళ్ళ యొక్క ఫిట్‌నెస్ ఎలా ఉంది? అక్కడికి సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు టయర్డ్ అయిపోరు కదా! సో, ఇలాగ వాళ్ళ ఫిట్‌నెస్ గానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫార్మ్ చేయడం అండ్ సేఫ్టీ రూల్స్ అనేవి ముందుగానే వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్
Pre-tour safety assessment. Before starting any tour, the tour guide must inspect routes, checking vehicles, identify potential hazards, assess tourist capabilities. So pre-tour safety ఏంటి? అక్కడ ఉన్న రూల్స్ కానివ్వండి ఇన్స్పెక్ట్ చేయడము, తర్వాత వెహికల్స్ ఏదైతే వెహికల్స్ కావాలో వెంటనే చేంజ్ అవ్వడం ముందుగానే బుకింగ్ చేసుకొని పెట్టుకోవడము వెహికల్స్ అండ్ తర్వాత ఆ డ్రైవర్స్ తోటి కాంటాక్ట్స్లో ఉండడము, ఐడెంటిఫై పొటెన్షియల్ హెజార్డ్స్. సో పర్టికులర్ రూట్లో వెళ్ళడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే వాటిని అవాయిడ్ చేయడం, హెజార్డ్స్ అనేవి సిచ్యువేషన్స్ రిస్కీ సిచ్యువేషన్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడము అండ్ అసెట్స్ టూరిస్ట్ క్యాపబిలిటీ. అసెస్ టూరిస్ట్ క్యాపబిలిటీ అంటే టూరిస్ట్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, వాళ్ళు ఆ వర్క్ ఆ యొక్క ట్రెక్కింగ్ కానివ్వండి అడ్వెంచర్స్ కానివ్వండి చేయగలరా లేదా, వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉందా లేదా అని ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ముందుగానే వాళ్ళు బిఫోర్ ద టూర్ అనేది గైడ్ చెక్ చేసుకోవడం. సో ఎగ్జాంపుల్, ఇన్ హెరిటేజ్ మాన్యుమెంట్ స్టెప్ steep step, the guide warns elderly tourists and suggests alternate paths. సో హెరిటేజ్ మాన్యుమెంట్స్లో ఏంటి మనకి స్టీప్ రూట్స్ ఉంటాయి, కొన్ని కేవ్స్లో ఉంటాయి ఆ యొక్క హెరిటేజ్ మాన్యుమెంట్స్, అజంతా ఎల్లోరా కేవ్స్ అని చెప్పుకున్నాము. సో ఇలాగా డెస్టినేషన్ సంబంధించి వేరు వేరు ట్రాన్స్పోర్ట్ రూట్స్ ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్స్ రూట్ ఉండడం వల్ల ఏంటి మనకి ప్రతి ఒక్కరూ ఆ ఒక ప్లేస్లో వెళ్ళగలరా లేదా, ఆ మౌంటైన్స్ని వాటిని ఎక్కగలరా లేదా, అండ్ ఇలాగ స్టీప్ స్లోప్గా ఉన్న ఏరియాస్లో ఎల్డర్ టూరిస్ట్ అనే వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలని చెప్పడం. లేదా ఎక్కువ కేర్ఫుల్గా ఉండండి అని చెప్పడం అని చేస్తూ ఉంటారు. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చి మీకు చిటార్గో ఫోర్ట్. సో ఇది ఏంటంటే రాజస్థాన్లో ప్రజెంట్ అయి ఉంది. సో యునెస్కో ద్వారా ఏంటంటే ఈ సైట్ అనేది హెరిటేజ్ సైట్గా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. సో ఇది వచ్చి మనకి ఓవర్ 180 మీటర్స్ అంటే 590 ఫీట్ హైలో ఉంటుంది. సో ఇలాగ హై ఏరియా ఇలాగా ఈ టైప్ ఆఫ్ మాన్యుమెంట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. అది ఆల్రెడీ 180 మీటర్స్ ఎత్తులో ఉంది, దాన్ని ఎక్కేటప్పుడు అందరూ దాన్ని ఎక్కగలరా లేదా, అండ్ ఎల్డరీ టూరిస్ట్ ఉంటే వాళ్ళకి ముందుగానే వార్నింగ్స్ ఇవ్వడం ఆర్ ఆల్టర్నేటివ్ వేస్ అనేది చూసుకోవడము. మీకు అలాగే చెప్పాను ఎల్లోరా కేవ్స్ అని మహారాష్ట్రలో ప్రజెంట్ అయి ఉంది. సో ఇందులో ఇక్కడ ఏంటంటే 34 రాక్ కట్ టెంపుల్స్ ఉంటాయి, మాన్స్ట్రీస్. నెక్స్ట్ వచ్చి కృష్ణాస్ బటర్ బాల్ మహాబలిపురం తమిళనాడులో ప్రజెంట్ అయి ఉందమ్మా. ఇదేంటి ఒక గ్రనైట్, ఒక మ్యాసివ్ గ్రనైట్ అనమాట, హై గ్రనైట్ విత్ 250 టన్ టు 250 టన్ ఉంటుంది అండ్ 20 ఫీట్ హైట్. సో ఇలాగా కొన్ని రిస్కీ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది చూసుకోవాలి. ఎగ్జాంపుల్గా మన ఆంధ్రప్రదేశ్లోని తిరుమల హిల్స్ ఉన్నాయి, తిరుమల అంటే తిరుపతి ఉంది. సో స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏంటి చాలా అది కొంచెం స్లోప్గా ఉండడము, ఎల్డరీ పీపుల్స్ ఎక్కలేకపోవడము అండ్ వైల్డ్ లైఫ్కి కొంచెం దగ్గరగా ఉండడం, ఇలా కొన్ని రిస్క్స్ ఉన్నాయి మన తిరుపతిలో చూసుకున్నాను. సో అలా ఆ రిస్కీ టైమ్స్లో ఏంటంటే వాటిని ఎలా అవాయిడ్ చేయడం, ఆ రిస్కీ ప్లేసెస్ని అండ్ తర్వాత ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం. Briefing tourists on safety rules. Safety instructions must be given at the beginning of the tour. This includes do's and don'ts, emergency meeting points, behavior rules, etc. సో సేఫ్టీ రూల్స్ గురించి బ్రీఫ్ చేయడం, ఏదైతే చేయాలి అని చేయకూడని థింగ్స్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం అండ్
అండ్ వాళ్ళు చేయగలిగే వాటి గురించి కూడా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడము. ఎమర్జెన్సీ మీటింగ్ పాయింట్స్. సో, ఈ యొక్క సిట్యుయేషన్స్‌లో మీకు ఏదైనా ఎమర్జెన్సీగా జరిగింది అనుకోండి. ఆ మీటింగ్ పాయింట్స్‌ని అరేంజ్ చేసుకోవడం. బిహేవియర్ రూల్స్. సో, ఆ పర్టిక్యులర్ లోకల్స్‌తో ఎలా బిహేవ్ చేయాలి అండ్ వాళ్ళతో ఎలా మాట్లాడి కమ్యూనికేట్ చేయాలి అన్నవి చెప్పడము. ఎగ్జాంపుల్, అట్ ఎ వైల్డ్ లైఫ్ సాంచురీ ద గైడ్ ఇన్స్ట్రక్ట్ టూరిస్ట్ నాట్ టు ఫీడ్ యానిమల్స్ ఆర్ గెట్ డౌన్ ఫ్రమ్ ద వెహికల్. సో వైల్డ్ లైఫ్ సాంచురీలో ఏంటంటే అన్నీ ఓపెన్గా ఉంటాయి. ఆ యొక్క వైల్డ్ లైఫ్లోకి మనం వెళ్తాం, బస్సెస్ కానివ్వండి అలా అదర్ వెహికల్స్ ద్వారా ఆ వైల్డ్ లైఫ్లోకి వెళ్ళడము. సో ఆ యానిమల్స్ని ఏంటంటే మనం క్లోజ్గా చూడగలుగుతాం. సో ఇందులో రిస్క్ ఏంటంటే వెహికల్ దిగినప్పుడు ఏదన్నా అదర్ యానిమల్స్ వచ్చి వీళ్ళని ఇంజ్యూర్ చేయడము ఇలాంటివి చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఈ వెహికల్స్ దిగొద్దు అని చెప్పడము. ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు రిస్క్ చేయకుండా ఉంటారు. సో కొంతమంది చేస్తారు. సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయడం ఇలా చేయాలి. సో ఇందులో మీకు వైల్డ్ లైఫ్ సాంచురీలో కొన్ని ఎగ్జాంపుల్ చూడండమ్మా. కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్‌లో ఉంది. సో కొన్ని వైల్డ్ లైఫ్‌లో ఏంటి మనకి యానిమల్స్ లైక్ టైగర్స్ గానివ్వండి, రైనోస్, బర్డ్స్ ఇవన్నీ వాటి యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాయి. సో న్యాచురల్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్లి వాటిని చూస్తాం. వైల్డ్ యానిమల్స్ వల్ల మనకి ఇంజ్యూరీస్ గానివ్వండి వచ్చి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటి నుంచి తప్పించుకోవడానికి సమ్ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని ఫాలో అవ్వడం. సో యానిమల్స్‌కి ఫీడ్ చేయకూడదు. సో ఎగ్జాంపుల్స్‌లో చూడండి. కజిరంగా అస్సాం, రత్తంబోర్ రాజస్థాన్, పెయ్యర్ కేరళ, గిర్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ అలాంగ్ స్కై. సో ఒడిశాలో ఏంటంటే బర్డ్స్‌కొచ్చి చిలికా లేక్ అండ్ గుజరాత్‌లో మనకి కుచ్ డిజర్ట్. సో ఇలా కొన్ని వైల్డ్ లైఫ్ ఏరియాస్ ఉన్నాయి. అవి వాటి ఎండేంజర్డ్ యానిమల్స్‌ని అక్కడ తీసుకెళ్ళి వాటిని ప్రిజర్వ్ అంటే సేవ్ చేస్తా ఉంటారు. కన్జర్వ్ చేస్తా ఉంటారు. వాటిని వాళ్ళ యొక్క న్యాచురల్ లైఫ్‌లోనే ఉంచుతూ వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి చూసుకుంటారు ఎండేంజర్డ్ యానిమల్స్‌ని. సో ఇది వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటే. మీకు పిక్చర్స్ చూపిస్తాను ఆగండి. సో మన ఇండియాలో ప్రజెంట్ అయితే కొన్ని వైల్డ్ లైఫ్ సాంచురీస్‌ని చూసుకుంటే గోవాలో మొయలం, జార్ఖండ్, బేటా. సో ఇలా కొన్ని డెస్టినేషన్స్ అనేవి ఉన్నాయి. అక్కడ ఏంటి ఎండేంజర్డ్ యానిమల్స్ అనే వాటిని ప్రిజర్వ్ చేయడము. సో ఇదిగో చూడండి ఇలాగా. డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ వాటి యొక్క ఎన్విరాన్మెంట్‌లో నేచురల్ ఎన్విరాన్మెంట్‌లోనే ప్రొటెక్షన్ అనేది పొందుతూ ఉంటాయి. అది ఫారెస్ట్‌లో ఉన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే అండర్ హ్యూమన్ ప్రొటెక్షన్‌లో ఉంటాయి. ఇదిగోండి టూరిస్ట్ అనేవాళ్ళు ఇలా టూరిజం అనేది చేస్తా ఉంటారు. సో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ ఆర్ బస్సెస్ లాంటి కొన్ని వెహికల్స్ యూజ్ చేసుకొని ఆ యొక్క సాంచురీలోకి వెళ్ళి వాటిని చూస్తా ఉంటారు. సో ఇలా ఏంటంటే ఇఫ్ వాళ్ళ వెహికల్ నుంచి దిగిన ఈ వైల్డ్ యానిమల్స్ వెళ్ళి వాళ్ళని ఇంజ్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదిగోండి. ఈ టైప్ ఆఫ్ టూరిజం ఏరియాస్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే టూర్ గైడ్ యొక్క ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టూర్ గైడ్ అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకుండా వాళ్ళెళ్తే
టూరిస్ట్ అనే వాళ్ళు వెళ్తే ఏదైనా రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో. సో ఎండేంజర్డ్ యానిమల్స్ అన్నట్లని ఇక్కడ తీసుకొచ్చి వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. ఇదిగోండి, ఇది గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. సుందరాబన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్. సో ఇలాగే ఇదిగోండి వైల్డ్ లైఫ్ యానిమల్స్ని ఇలా ప్రొటెక్ట్ చేయడం మనకి ఈ టైప్ ఆఫ్ యానిమల్స్. సో సో హిమాలయ నేషనల్ పార్క్ ఇది. ఇక్కడ ఏంటంటే వైట్ టైగర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఎండేంజర్డ్గా ఉన్నాయి. హంటింగ్ చేయడం వల్ల కానివ్వండి ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల వీటి కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఎండేంజర్లో పెట్టారు. సో అందుకని వీటిని ప్రిజర్వ్ చేయడానికి, అంటే వీటిని కాపాడడానికి వీటి యొక్క కౌంట్ని ఇలాగా శాంచురీస్లో తీసుకొచ్చి పెంచుతూ ఉంటారు. సో ఇది శాంచురీస్ గురించి. సారీ, చూడండి. సో ఇదమ్మా వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి. నెక్స్ట్ వచ్చి ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అండ్ ప్లానింగ్. A professional guide must be prepared for medical emergencies, accident, natural disasters, loss, tourism. సో ఏ టైంలో ఏం జరుగుతుంది అన్నది ముందుగానే వాళ్ళకి తెలియదు. బట్ వచ్చే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అండ్ దానికి సంబంధించి ఆ గైడ్స్ అనేవాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. సో మెడికల్ ఎమర్జెన్సీస్ పెట్టుకోవడం కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ గురించి నాలెడ్జ్ ఉండడం అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, యాక్సిడెంట్స్ అయినప్పుడు హాస్పిటల్ సర్వీసెస్ యొక్క కాంటాక్ట్స్, న్యాచురల్ డిజాస్టర్స్. సో ఇలా టూరిస్ట్ అనేవాళ్ళు లాస్ అయితే జీపీఎస్ ట్రాకింగ్ ఆర్ పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడం ఇలా చేయడము. సో పర్టికులర్ ప్రాబ్లం అనేది రాకముందే సో ఎమర్జెన్సీగా ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉండాలి, సో ప్లానింగ్ ఉండాలి అండ్ సెకండ్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సో ప్రిపరేషన్ ఇంక్లూడ్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్, బ్యాకప్ ప్లాన్. సో బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఎవరైనా పర్సన్ మిస్ అయితే ఆ పర్సన్ దగ్గర ముందుగానే ట్రాకింగ్ సంబంధించి డివైజెస్ ఉంచడము. సో అలా డివైజెస్ ఉంచడం వల్ల ఏంటంటే ఆ పర్సన్ని వెతకడానికి అంత ట్రబుల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ హెవీ రెయిన్ బ్లాక్స్ ఎ రోడ్, ద గైడ్ అరేంజెస్ అన్ ఆల్టర్నేటివ్ రూట్ అండ్ ఇన్ఫార్మ్స్ ద టూర్ ఆపరేటర్. సో హెవీ రెయిన్స్ వస్తే ఆ హెవీ రెయిన్స్ వచ్చి ఆ రోడ్స్ అనేవి బ్లాక్ అయిపోయింది. సో గైడ్ అనే వాళ్ళు ఏంటి, ఒక ఆల్టర్నేటివ్ రూట్ అనేది ఆల్టర్నేటివ్ రూట్ అనేది చెప్పాలి అండ్ అలాగే ఇన్ఫార్మ్ చేయాలి. టూర్ ఆపరేటర్స్ అంటే ఆర్గనైజేషన్ సంబంధించి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో ఈ యొక్క ప్లేస్లో ఈ రూట్స్ అనేవి బాగాలేదు, ఇలా న్యాచురల్ డిజాస్టర్ అనేది వచ్చింది, సో రోడ్స్ బ్లాక్ అయిపోయి మాకు ఇంకొక ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ చూపించండి అండ్ ఈ యొక్క ట్రిప్ని పోస్ట్పోన్ చేసి అనదర్ డే షిఫ్ట్ చేయండి అని. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ అండ్ రెస్పాన్స్. గైడ్ షుడ్ నో బేసిక్ ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్, హ్యాండ్లింగ్ కట్స్, బర్న్స్, డిహైడ్రేషన్ అండ్ ఫెయింటింగ్. సో ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్గా, సిపిఆర్ బేసిక్స్ కానివ్వండి అండ్ కట్స్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ వూండింగ్ టెక్నిక్స్ కానివ్వండి, ఆ వూండ్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ కానివ్వండి, డిహైడ్రేషన్ అయినప్పుడు ఎలా ఉండాలి అండ్ ఏ టైప్ ఆఫ్ డ్రింక్స్ ఇవ్వాలి, ఫెయింట్ అయినప్పుడు ఎలా ఉండాలి. సో ఇలాగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ టూరిస్ట్ ఫీల్స్ డిజీ డ్యూ టు హీట్, ద గైడ్ మూవ్స్ దెమ్ టు ద షేడ్, ప్రొవైడ్స్ వాటర్ అండ్ మానిటర్ ద కండిషన్స్. సో గైడ్ టూరిస్ట్ కొంతమంది అందులో ఒక పర్సన్ డిజీగా ఫీల్ అవుతున్నారు, అంటే హీట్ ద్వారా కొంచెం డిహైడ్రేట్ అయ్యి డిజీగా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతున్నప్పుడు ఏంటి, ఆ పర్సన్ షేడీ ప్లేస్కి తీసుకువెళ్ళి వాటర్స్ అండ్ మానిటర్ చేయడము
అండ్ కండిషన్ అనేది బెటర్ అయ్యే వరకు వాళ్ళు పర్సన్ కేర్ తీసుకోవడము. ఇఫ్ ఒకవేళ అది ఇంకా వర్స్ అయితే ఒకవేళ వర్స్ అయితే ఆ పర్సన్స్ని వేరే ప్లేస్కి తీసుకువెళ్ళడము ఇలా చేయాలి. నెక్స్ట్ చూడండి అమ్మ, handling medical emergencies. In serious cases, the guide must stay calm, call emergency services, inform tour operators and family, accompany the tourist if needed. సో సీరియస్ సిచ్యువేషన్స్లో ఏంటంటే గైడ్ అనేవాళ్ళు కామ్గా ఉండాలి అండ్ ఎమర్జెన్సీ నెంబర్ సర్వీసెస్ తెలిసి ఉండాలి. ఇన్ఫార్మ్ టూర్ ఆపరేటర్స్ అండ్ ఫ్యామిలీ. సో ఏదైనా ఇష్యూ అయితే ఆ టూర్ ఆపరేటర్కి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి. హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయడము. సో ఆ టూరిస్ట్ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయడము. సో ఇలాంటి టైప్ ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది ఉండదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. తర్వాత అకంపై ద టూరిస్ట్ ఇఫ్ నీడెడ్. సో టూరిస్ట్ని అకంపై చేయడం అంటే వాళ్ళతో ఉండడం తోడుగా. ఇఫ్ నీడెడ్ ఆ పర్సన్ సింగిల్గానే వచ్చి ఆ టూర్లో సింగిల్గానే ప్రజెంట్ అయ్యి ఉంటే తనతో ఎవరు కంపెనీ లేకపోతే ఈ పర్సన్ ఈ యొక్క టూర్ గైడ్ వాళ్ళతో ఉండి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అనేవి నీడ్స్ అనేవి చూసుకోవడము. A tourist suffers chest pain, the guide immediately arranges hospital transport instead of continuing the tour. A tourist suffers, సో టూరిస్ట్ ఏం చెస్ట్ పెయిన్తో సఫర్ అవుతుంది, సో గైడ్ ఏంటి ఇమీడియట్గా హాస్పిటల్ ట్రాన్స్పోర్ట్కి అరేంజ్ చేయడము అండ్ ఆ టూర్ అనేది కంటిన్యూ చేయకుండా తను హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసేలాగా దాన్ని అక్కడితో ఎండ్ చేయాలి ఆ టూర్ని. అండ్ అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇఫ్ తనకి ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా తను సేఫ్గా ఉంటే ఆ పర్సన్ని ఇంక్లూడ్ చేసుకుని ఆ టూర్ అనేది కంటిన్యూ చేయడము. లేదు రిమైనింగ్ మెంబర్స్తో టూర్ అనేది కంటిన్యూ చేసి ఆ పర్సన్ ఇంకొక టూర్లో హెల్తీగా ఉంటే తర్వాత టూర్లో తను ఇంక్లూడ్ చేయడము ఇలా చేయాలి. Crowd and group management for safety. Poor group control can lead to accidents or loss of tourists. Guides must count tourists regularly, set meeting points, use clear signals. Crowd and group management for safety. సో పూర్ గ్రూప్ కంట్రోల్ ఏంటంటే లీడ్స్ పూర్ గ్రూప్ కంట్రోల్ వల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ అనేవి వస్తాయి అండ్ లాస్ ఆఫ్ టూరిస్ట్. సో అందరినీ ఒకే గ్రూప్గా ఉంచడము, అందరితోనూ కాంటాక్ట్స్లో ఉండడం, ఇంటరాక్ట్ అవ్వడము. సో ఇలా ఏంటంటే ఒక పర్సన్ అనేవాళ్ళు ఎక్స్క్లూడ్ అవ్వకుండా ఉంటారు అండ్ ఆ టైంలో గ్రూప్ కంట్రోల్ అనేది పూర్గా ఉంటే ఆ పర్సన్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో గైడ్స్ మస్ట్ కౌంట్ టూరిస్ట్ రెగ్యులర్లీ. సో గైడ్ అనేవాళ్ళు టూరిస్ట్ని కౌంట్ చేస్తుండాలి. ఒక పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఎంట్రీ పాయింట్లో వాళ్ళని కౌంట్ చేయడం అండ్ మధ్యలో మళ్ళీ కౌంట్ చేసుకుని తర్వాత ఎగ్జిట్ పాయింట్లో కూడా అందరూ వచ్చారా లేదా అని మళ్ళీ కౌంట్ చేసుకోవడము. నెక్స్ట్ సెట్ మీటింగ్ పాయింట్స్, యూజ్ క్లియర్ సిగ్నల్స్. సో మీటింగ్ పాయింట్స్ అనేది సెట్ చేసుకోవడము అండ్ ఎవరైనా రూల్స్ అనేవి ఫాలో అవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ ఇన్స్ట్రక్ట్ చేయడము. తర్వాత క్లియర్ సిగ్నల్స్ అనేవి క్లియర్గా ఉండేలాగా. యాజ్ అన్ ఎగ్జాంపుల్ చూడండి, అట్ ఎ బిజీ టెంపుల్ ద గైడ్ సెట్స్ ఎ ఫిక్స్డ్ రీగ్రూపింగ్ స్పాట్ ఆఫ్టర్ దర్శన్. సో దర్శనం అయిన తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళారు. సో దర్శనం అయిన తర్వాత అందరికి సంబంధించి ఒక ఫిక్స్డ్ మీటింగ్ గ్రూప్ స్పాట్ అనేది పెట్టుకోవడం. ఆ స్పాట్కి అందరు రావాలి, అందరూ వచ్చే వరకు వెయిట్ చేయాలి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం. నెక్స్ట్ ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీ అవేర్నెస్. గైడ్ షుడ్ నో ఫైర్ ఎగ్జిట్స్, ఎవాక్యుయేషన్ ప్రొసీజర్స్, లోకల్ డిజాస్టర్ ప్రోటోకాల్స్. సో ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీలో ఏంటంటే ఇండోర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటి వాళ్ళకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయితే సో ఎగ్జిట్స్ అనేవి తెలిసి ఉండాలి అండ్ ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అనేది కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వకుండా వాళ్ళు ఎవాక్యుయేషన్ అనేది చేయించాలి అండ్ లోకల్ డిజాస్టర్స్ గురించి
ఈ ఫర్దర్ ముందుగానే ఏదైనా డిజాస్టర్ అవుతుందని తెలిస్తే వాళ్ళకి దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అనేవి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ఏ హోటల్ ఫైర్ అలార్మ్ సిచ్యువేషన్స్ ద గైడ్ లీడ్స్ టూరిస్ట్ కామ్లీ టు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. సో హోటల్లో ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అవుతాయి. సో ఇవి ఏంటి కామన్గా జరిగే థింగ్స్. ఇండోర్లో ఏంటి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఎవాక్యువేట్ చేయడమే మెయిన్ క్రిటికల్ థింగ్గా ఉంటుంది. సో వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం, ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం. ఆ టైంలో ఆ గైడ్ కామ్గా ఉండి వాళ్ళని కూడా కామ్గా ఉంచి అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, హ్యాండ్లింగ్ లాస్ట్ ఆర్ మిస్సింగ్ టూరిస్ట్. స్టెప్స్ ఇంక్లూడ్ ఇమీడియట్ హెడ్ కౌంట్, ఇమీడియట్ హెడ్ కౌంట్ అంటే అందరూ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడము. ఎంతమంది ప్రజెంట్ అయి ఉన్నారని చెక్ చేస్తే సర్చింగ్ నియర్ బై. సో నియర్ బై ప్లేసెస్లో సెర్చ్ చేయడము. ఇఫ్ అప్పుడు కూడా దొరకకపోతే ఇన్ఫర్మేషన్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉంటే ఆ ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా వాళ్ళని సో ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళని ఆ, వాళ్ళని వెతకడము ఇలాంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనేవి వాళ్ళు తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఏ టూరిస్ట్ vendors off in a market, the guide waits at the last noun point and contacts local police if necessary. సో ఒక టూరిస్ట్ మార్కెట్లో తిరుగుతున్నప్పుడు ఒక పర్సన్ వ్యాండర్ అంటే తప్పిపోయారు. సో తప్పిపోయినప్పుడు ఏంటి గైడ్ ఆ యొక్క మార్కెట్ యొక్క లాస్ట్ పాయింట్ అంటే ఎగ్జిట్ పాయింట్ వరకు అక్కడే ఉండి వెయిట్ చేయడం ఆ పర్సన్ వచ్చే వరకు. అండ్ లోకల్ పోలీస్ని కాంటాక్ట్ అవ్వడం ఇఫ్ నెసరీ అయితే ఆ పర్సన్ అప్పటికి దొరకకపోతే. The personal safety of the guide. The guide must also protect themselves by avoiding risky situations, following legal rules, not comforting dangerous individuals. సో ఆ టూరిస్ట్ ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడము, రిస్కీ సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడము, లీగల్ రూల్స్. సో రిస్కీ సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడము, లీగల్ రూల్స్ అనేవి ఫాలో అవ్వడము. నెక్స్ట్, నాట్ కన్ఫ్రాంటింగ్ డేంజరస్ ఇండివిజువల్స్. సో డేంజరస్గా ఉండే పీపుల్స్తో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెట్టుకోకుండా వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది వాళ్ళు చూసుకోవడం. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఏ టూరిస్ట్ బిహేవ్స్ అగ్రెసివ్లీ ద గైడ్ సీక్ సపోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్ అలా. సో టూరిస్ట్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే గైడ్ తను సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళిపోవడమే కాకుండా ఇంకొక పర్సన్ని ఇంకొక కొంతమందిని సపోర్ట్గా తీసుకొని అతను హ్యాండిల్ చేయాలి. సో అలా కాకుండా తను ఒక్కడే వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఆ పర్సన్ తను హార్మ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పార్ట్ టూలో చూడండి, ప్రొఫెషనల్ బిహేవియర్ ఆఫ్ ఎ టూర్ గైడ్. A professional guide must always be courteous, patient, calm under pressure. సో పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ కాండక్ట్లో ఏంటంటే ఒక టూర్ గైడ్ అనే వాళ్ళు ఎప్పుడు కార్చియస్గా ఉండాలి. అంటే పేషెంట్గా ఉండడం అండ్ కామ్గా బిహేవ్ చేయడం అండర్ ప్రెషర్లో. పైనుంచి ప్రెషర్ వస్తుంది, వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి ప్రెషర్ వస్తున్నా అండ్ తర్వాత టూరిస్ట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తున్నా వాటిని అన్నిటిని బేర్ చేస్తూ తను కామ్గా ఉండాలి. అండ్ కాన్షియస్ వచ్చి రెస్పెక్ట్ఫుల్గా ఉండడము.
ఆపోజిట్ పర్సన్స్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటున్నారు అనేది. సో, ఇవి పొలైట్, రెస్పెక్ట్‌ఫుల్‌వి. ఎగ్జాంపుల్‌లో చూడండి. ఇఫ్ టూరిస్ట్ ఆస్క్ రిపిటివ్ క్వెషన్స్, ద గైడ్ ఆన్సర్స్ పొలైట్‌లీ వితౌట్ ఇరిటేషన్. సో, టూరిస్ట్ రిపీటెడ్‌గా క్వెషన్స్ అడుగుతున్నా వాళ్ళని గైడ్ చేయడం, ఆన్సర్స్ అనేది గైడ్ అనేవాళ్ళు ఆన్సర్స్ ఇరిటేట్ అవ్వకుండా వాటిని ఇస్తా ఉండాలి. సో, అలా వితౌట్ ఇరిటేషన్ ఇవ్వడం వల్ల ఈ టూరిస్ట్ యొక్క ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. వాళ్ళకి పక్కన నాయిసెస్ ఉండడం వల్ల అర్థం అవ్వకపోవచ్చు. ఎనీ అదర్ ఇష్యూ ఉండొచ్చు. సో, వాటిని అర్థం చేసుకొని మళ్ళీ ఒక థింగ్స్ అనేవి మళ్ళీ రిపీట్ చేయడము. Communication and listening skills. Good behavior include clear explanation, active listening, respecting different opinions. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ లిజనింగ్ స్కిల్స్ అనేవి ఉండడం. గుడ్ బిహేవియర్‌లో మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏదైతే వాళ్ళు కన్వే చేయాలనుకుంటున్నారో దాన్ని క్లియర్‌గా కన్వే చేయడం. గెస్చర్స్ గానివ్వండి, సిగ్నల్స్ కానివ్వండి, ఇవన్నీ క్లియర్‌గా ఉండేలా చూసుకోవడము. అండ్ నెక్స్ట్ యాక్టివ్ లిజనింగ్. టూరిస్ట్ గనక ఏదన్నా క్వెషన్స్ అడుగుతున్నా, వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా గానీ, ఈ గైడ్ అనేవాళ్ళు ఇరిటేట్ అవ్వకుండగా వినాలి అండ్ యాక్టివ్‌గా వినాలి. అంటే ఐ కాంటాక్ట్స్ అనేవి మెయింటైన్ చేయడం గానివ్వండి, పోస్చర్స్ అండ్ కంఫర్టబుల్‌గా పెట్టడం ఇలాంటివి పెట్టకుండా యాక్టివ్ లిజనింగ్ అనేది చేయడము. తర్వాత రెస్పెక్టింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్. సో, డిఫరెంట్ పీపుల్స్ యొక్క ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ చేయడము. వాళ్ళ వే ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా వీళ్ళని చూసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి చేయాలి. ఎగ్జాంపుల్‌లో ఇఫ్ ఎ టూరిస్ట్ డిసగ్రీస్ విత్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్, ద గైడ్ రెస్పాన్స్ డిప్లొమాటిక్‌లీ. సో, టూరిస్ట్ అనేవాళ్ళు హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్‌కి డిసగ్రీ చేస్తే అంటే హిస్టారికల్ థింగ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అన్నప్పుడు అంటే డిస్కస్ చేస్తాము అన్నప్పుడు ఈ గైడ్ ఏంటి, ఆ టూరిస్ట్ వాళ్ళు వద్దంటున్నారు. సో, దానికి సంబంధించి ఆ టైప్ ఆఫ్ సో, ఆ సిట్యుయేషన్ ఆ గైడ్ ఎలా హ్యాండిల్ చేయాలంటే స్కిల్‌గా ఆ సెన్స్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ కానివ్వండి, వీటిని అన్నిటిని టాకిల్ చేస్తూ ఆ సిట్యుయేషన్‌ని కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా హ్యాండిల్ చేయడం. నెక్స్ట్ కల్చరల్ సెన్సిటివిటీ అండ్ గైడ్స్ మస్ట్ రెస్పెక్ట్. సో, కల్చరల్ సెన్సిటివిటీ అండ్ రెస్పెక్ట్‌లోకొచ్చి ఏంటంటే, లోకల్ ట్రెడిషన్స్ గానివ్వండి, అండ్ రిలీజియస్ సెంటిమెంట్స్, కల్చరల్ డిఫరెన్సెస్ గాని వీటినన్నిటిని రెస్పెక్ట్ చేయాలి. సో, వాళ్ళు వాటి మీదే ఆ టూరిజం అనేది ఆ యొక్క పర్టిక్యులర్ లోకల్ ట్రెడిషన్స్ అండ్ రిలీజియస్ సెంటిమెంట్స్ మీదే మెయిన్‌గా బేస్ అయ్యి ఉంటాయి. సో, కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చినా ఆ టూరిస్ట్‌కి అండ్ లోకల్ పీపుల్స్‌కి మధ్య డిఫరెన్సెస్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటాయి. సో, ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయడం అండ్ ఆ కల్చర్స్ డిఫరెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయడం అనేది తెలిసుండాలి. ఎ గైడ్ ఎన్‌ష్యూర్స్ టూరిస్ట్ రిమూవ్ షూస్. సో, ఇది కామన్‌గా తీసుకున్న ఎగ్జాంపుల్. సో, గైడ్ ఏంటి ఆ టూరిస్ట్ షూస్ రిమూవ్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవడము. 14 చూడండి. హ్యాండ్లింగ్ కంప్లెయింట్స్ ప్రొఫెషనల్లీ కంప్లెయింట్స్ షుడ్ బి. సో, టూరిస్ట్ ఏదైనా కంప్లెయింట్స్ ఇచ్చినా వాటిని ఎలా హ్యాండిల్ జేస్తున్నారో. సో, ఆ యొక్క కంప్లెయింట్‌ని లిజన్ చేయడం. కేర్‌ఫుల్‌గా యాక్టివ్ లిజనింగ్. ప్రతి ఒక్క వర్డ్ వినడం. నెక్స్ట్ అడ్రెస్సింగ్ కాల్‌ని. సో, దానికి సంబంధించి ఆ యొక్క ప్రాబ్లమ్‌కి సంబంధించి అడ్రెస్ చేయడం. నెక్స్ట్ రిపోర్ట్. హైయర్ అఫీషియల్స్‌కి దాన్ని రిపోర్ట్ చేయడము. ఎగ్జాంపుల్ ఇఫ్ ఫుడ్ ఈస్ పూర్ ద గైడ్ అపాలజైజ్ అండ్ కమ్యూనికేట్స్ విత్ ద హోటల్ మేనేజ్‌మెంట్. సో, ఫుడ్ గనక పూర్‌గా ఉంటే అంటే క్వాలిటీ అనేది ఆహ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోయినా ఆర్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గాని సరిగ్గా లేకపోయినా ఫస్ట్ వాళ్ళని టూరిస్ట్‌ని అపాలజైజ్ కోరి వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఒకవేళ మీట్ అవ్వకపోయినా కానివ్వండి, అపాలజైజ్ అనేది కోరి తర్వాత
హోటల్ మేనేజ్మెంట్‌తో కమ్యూనికేట్ చేయడం. ఇఫ్ వాళ్ళు వినకపోతే దాన్ని హైయర్ అథారిటీస్‌కి తీసుకువెళ్ళడం ఆ కంప్లెయింట్స్‌ని. ఇలా ఏదో విధంగా ఒక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఎమోషనల్ కంట్రోల్ ఆర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. గైడ్స్ మస్ట్ అవాయిడ్ యాంగర్, సర్కాజం, ఎమోషనల్ అవుట్‌బర్స్ట్స్. సో, ఆ యొక్క గైడ్‌కుండే యాంగర్ గానివ్వండి, సర్కాజం, దాని తర్వాత ఏ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటారో తెలియకపోవడం, ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి అవాయిడ్ చేస్తా ఉండాలి. డ్యూరింగ్ డిలేస్ ద గైడ్ రీఅష్యూర్స్ టూరిస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఫ్రస్ట్రేషన్. సో, డిలేస్ అయితున్నప్పుడు ఏంటంటే తను ఫ్రస్ట్రేట్ అవుతున్న దాన్ని ఆ టూరిస్ట్ మీద చూపించకుండా వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. ఓకే. కొంత టైంలో మళ్ళీ టికెట్ బుకింగ్ అవుతది. అండ్ ఇంకొంత టైంలో ఈ వెయిటింగ్ అనేది తగ్గుతది అని ఇలాగా అష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అలా కాకుండా తన ఫ్రస్ట్రేషన్ అనేది చూపించకూడదు వాళ్ళ మీద. ప్రొఫెషనల్ అటైర్ ఆఫ్ ఎ టూర్ గైడ్. సో, ప్రొఫెషనల్ అటైర్‌లోకొచ్చి ఆ పర్సన్ వే ఆఫ్ డ్రెస్సింగ్ గానివ్వండి, వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంది, ఏంటి అన్నది. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ అపియరెన్స్. Appearance creates first impression and builds trust. Proper attire enhances credibility, ensures comfort, reflects professionalism. సో, అపియరెన్స్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటుందో దానివల్ల ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది టూరిస్ట్‌కి. ఆహ్, ప్రొఫెషనల్‌గా చూడండి వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ గానివ్వండి, దీన్ని బట్టే కదా వాళ్ళెంత హానెస్టీగా ఉంటున్నారు. అండ్ వాళ్ళ ప్రొఫెషనల్ వే అయినా ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తారు అన్నది ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ చూసేటప్పుడు వేరేలా ఉంటుంది. అండ్ రోడ్ సైడ్ కొంతమంది వేరే వాళ్ళని చూసిన అది వేరేలా ఉంటది. ఇంప్రెషన్ అనేది ఆ పర్సన్ అటైర్ బట్టే మనము ఇమాజిన్ చేసేసుకోగలం. సో, ఏంటంటే అటైర్ బాగుంటే పర్సన్ యొక్క ఆ పర్సన్ యొక్క బిహేవియర్ బావుంటుందని కాదు గానీ, ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎన్హాన్సెస్ క్రెడిబిలిటీ, ఎన్ష్యూర్స్ కంఫర్ట్, రిఫ్లెక్ట్స్ ప్రొఫెషనలిజం. సో, క్రెడిబిలిటీ అనేది ఎన్హాన్స్ చేయొచ్చు. కంఫర్ట్ ఆ యొక్క పర్టిక్యులర్ ప్లేస్‌లో కన్వర్జేషన్ జరుగుతున్న టైంలో వాళ్ళ యొక్క కంఫర్ట్ అనేది ఎన్ష్యూర్ చేయొచ్చు. తర్వాత ప్రొఫెషనలిజం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క అటైర్‌ని బట్టే. ఎగ్జాంపుల్‌లో చూడండి. ఎ నీట్‌లీ డ్రెస్డ్ గైడ్ లుక్స్ మోర్ రిలయబుల్ దెన్ సమ్‌వన్ క్యాజువల్లీ డ్రెస్డ్. సో, నీట్‌లీ గైడ్ అనేవాళ్ళు రిలయబుల్‌గా ఉంటారు. అంటే నమ్మగలిగేలా ఉంటారు. రాదర్ దాన్ ఒక పర్సన్ క్యాజువల్‌గా డ్రెస్ అయిన పర్సన్ కంటే ప్రొఫెషనల్ వేలోగా డ్రెస్సింగ్ అయిన పర్సన్‌నే ఎక్కువ నమ్మగలుగుతాము. సో, డెస్టినేషన్ అప్రోప్రియేట్ క్లాతింగ్. క్లోతింగ్ షుడ్ మ్యాచ్ క్లైమేట్, టెరైన్, కల్చర్ నార్మ్స్. సో, క్లోతింగ్ అనేది ఏంటంటే ఆ యొక్క కల్చర్‌ని, ఆ క్లైమేట్‌ని అండ్ టెరైన్స్‌ని. సో, వీటినన్నిటిని మ్యాచ్ చేసే విధంగానే కట్ క్లాతింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో చూడండి. ఇన్ రిలీజియస్ డెస్టినేషన్స్ మోడెస్ట్ క్లోతింగ్ ఈస్ ఎసెన్షియల్. సో, రిలీజియస్ డెస్టినేషన్స్‌లో వచ్చి మోడెస్ట్ క్లోతింగ్ అనేది. సో, అక్కడ సంబంధించి ఆ ట్రెడిషన్‌కి సంబంధించి డ్రెస్సింగ్ అనేది ఉండడము. ట్రెడిషనల్ వేలో వేసుకోవడం గానివ్వండి. అండ్ అక్కడ రిలీజియస్‌ని రిప్రజెంట్ చేసే డ్రెసెస్ వేసుకోవడము. దాని తర్వాత కంఫర్ట్ అండ్ ప్రాక్టికాలిటీ. గైడ్ షుడ్ వేర్ కంఫర్టబుల్ ఫుట్‌వేర్, బ్రీతబుల్ క్లోతింగ్, వేర్ అప్రోప్రియేట్ యాక్సెసరీస్. సో, కంఫర్టబుల్‌గా వేసుకోవడము ఫుట్‌వేర్ గానివ్వండి, అక్కడ కండిషన్స్‌కి సూటబుల్ అయ్యేలాగా ఫుట్‌వేర్ వేసుకోవడం. తర్వాత బ్రీతబుల్ క్లోతింగ్ మరీ టైట్‌గా వేసుకోకుండా బ్రీతబుల్‌గా ఉండే క్లోత్స్ వేసుకోవడము. అండ్ వెదర్ అప్రోప్రియేట్ యాక్సెసరీస్ కూడా అప్రోప్రియేట్‌గా ఉండేలా చూసుకోవడం. ఎగ్జాంపుల్ ఎ గైడ్ వేరింగ్ ట్రెక్కింగ్ షూస్ కెన్ వాక్ లాంగ్ డిస్టెన్స్ సేఫ్‌లీ. సో, గైడ్ ఏంటి ట్రెక్కింగ్ షూస్ వేసుకోవాలి. సో, ట్రెక్కింగ్‌కి వెళ్ళే ముందు ఆ షూస్ వేసుకోవడం వల్ల ఏంటి, వాళ్ళు ట్రెక్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతారు. సో, ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ అనేది గైడ్స్‌కే కాదు, ఆ టూరిస్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. వాళ్ళు
కనుక ట్రెక్కింగ్ షూస్ వేసుకుంటే లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయగలరు అండ్ సేఫ్టీగా ఉండగలరు. Identification and uniforms. Professional guides often wear ID badges, uniforms, name tags. సో, వాళ్ళని ఒక గైడ్‌గా రిప్రజెంట్ చేయడానికి అండ్ రికగ్నైజ్ చేయడానికి ఏంటంటే, ఒక బ్యాడ్జెస్ వేసుకోవడము, ఐడీ బ్యాడ్జెస్, యూనిఫార్మ్స్, నేమ్ ట్యాగ్స్. సో, మీ స్టూడెంట్స్‌కి ఎలా ఉంటాయి, ఒక పర్టిక్యులర్ కాలేజ్‌కొచ్చి ఐడీ ట్యాగ్స్ ఉంటాయి. తర్వాత యూనిఫార్మ్స్ ఉంటాయి. సో, మీరు ఈ కాలేజీకి సంబంధించిన వాళ్ళు అని తెలియడానికి. అలాగే ఈ గైడ్స్‌కి కూడా ఐడీ ట్యాగ్స్ ఉంటాయి. యూనిఫార్మ్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. వాళ్ళు రిక్వైర్డ్‌గా ఉంటే. నేమ్ ట్యాగ్స్ వాళ్ళ యొక్క క్లోతింగ్ మీద నేమ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి. అన్ ఐడీ కార్డ్ హెల్ప్స్ టూరిస్ట్ అండ్ అథారిటీస్ ఐడెంటిఫై ద గైడ్ ఈజీలీ. సో, ఐడీ కార్డ్ వల్ల ఏంటి, ఆ టూరిస్ట్ కానివ్వండి, అథారిటీస్ వాళ్ళని గైడ్ కింద ఐడెంటిఫై చేయగలరు ఈజీగా. ఏదైనా హైయర్ అథారిటీస్ దగ్గర వచ్చినప్పుడు గానివ్వండి, వాళ్ళ ఐడీ చూపించమన్నప్పుడు వెంటనే చూపించడము. సో, యువర్ గైడ్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసి ఫెసిలిటీస్ గానీ, ఇలాంటివన్నీ అవైలబుల్ చేయడము. ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో నేను ఈ పర్టిక్యులర్ గైడ్‌ని నాకిక్కడ ఇంత ఏ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చింది. నాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేయడం. ఇలాగా డిఫరెంట్ థింగ్స్‌లో ఇవి యూజ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ గ్రూమింగ్ అండ్ హైజీన్. గుడ్ గ్రూమింగ్ ఇంక్లూడ్స్ క్లీన్ క్లోత్స్, నీట్ హెయిర్, ప్రాపర్ hygiene. Example, fresh appearance throughout the day reflects discipline, professionalism. సో, గ్రూమింగ్ టెక్నిక్స్ క్లీన్ క్లోత్స్, తర్వాత నీట్ హెయిర్ మేనేజ్మెంట్, ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం. సో, ఫ్రెష్ అపియరెన్స్ త్రూఅవుట్ ద డే రిఫ్లెక్ట్స్ డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనల్. సో, త్రూఅవుట్ ద డే వాళ్ళ యొక్క ఫ్రెష్ అపియరెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే, సో, వాళ్ళ డిసిప్లైన్ అండ్ ప్రొఫెషనలిజం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పార్ట్ 4లోకొచ్చి ఎథిక్స్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ టూర్ గైడ్. హానెస్టీ అండ్ యాక్యురసీ. గైడ్స్ మస్ట్ ప్రొవైడ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, వెరిఫైడ్ ఫ్యాక్ట్స్, క్లియర్ డిస్టింక్షన్స్ బిట్వీన్ ఫ్యాక్ట్ అండ్ ఎలిజన్. సో, హానెస్టీ అండ్ యాక్యురసీ వల్ల ఏంటి, ఆ గైడ్ అనేవాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఫేక్ థింగ్స్ కాకుండా అక్కడ రియల్‌గా జరిగిన థింగ్స్ గురించి ఇవ్వడం అండ్ హానెస్టీగా బిహేవ్ చేయడం అండ్ ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ గురించి థరోగా మళ్ళీ వెరిఫై చేసి థింగ్స్ గురించి మళ్ళీ స్టడీ చేసి కరెక్ట్ థింగ్స్ ఫ్యాక్ట్స్‌ని వాళ్ళకి కన్వే చేయడం అండ్ క్లియర్ డిస్టింక్షన్స్ బిట్వీన్ ఫ్యాక్ట్ అండ్ లెజెండ్. సో, ఫ్యాక్ట్స్ గురించి అండ్ అలాగే ఒక పర్టిక్యులర్ లెజెండ్ గురించి డిస్టింక్షన్స్ ఇవ్వాలి. సో, ఆ లెజెండ్ యొక్క లైఫ్ స్టైల్ గురించి కానివ్వండి అండ్ అదర్ స్టీరియోటైప్స్ ఉంటే వాటిని తొలగించడం ఇలాంటివన్నీ చెయ్యాలి. సో, ఇది హానెస్టీ అండ్ యాక్యురసీ. ఎగ్జాంపుల్ చూడండి. ద గైడ్ ఎక్స్‌ప్లెయిన్స్ మిత్స్ యాజ్ ఎ ఫోల్క్‌లోర్, నాట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. సో, గైడ్ ఏంటి అక్కడున్న మిత్స్‌ని బిలీఫ్స్‌ని ఏంటంటే ఒక ఫోక్ లోర్ కింద అంటే ఒక ఫోక్ స్లాంగ్ గానివ్వండి, ఒక స్టోరీ వైస్‌లో చెప్తా ఉంటారు. ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్‌గా చెప్పకుండా ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మిత్ ఉంది. సో, ఈ టైప్ ఇక్కడ ఇలా బిలీవ్ జేస్తున్నారు. ఆ టైమ్స్ నుంచి ఆ పర్టిక్యులర్ ఎరా నుంచి ఇది ఇలా బిలీవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో, ఈ పీపుల్స్ కూడా ఇలాగే బిలీవ్ జేస్తున్నారు అని ఒక ఫోక్ లోర్‌లో చెప్తా ఉంటారు. ఇంటిగ్రిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ. ఎథికల్ గైడ్స్ అవాయిడ్. Ethical guides avoid hidden commissions, forced shopping. సారీ అమ్మ. సో, చూడండి ఇంటిగ్రిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ. సో, ఎథికల్ గైడ్స్ ఏంటి, హిడెన్ కమిషన్స్ గానియండి, ఫోర్స్ షాపింగ్ గాని, మిస్‌లీడింగ్ టూరిస్ట్. ఎప్పుడైతే వాళ్ళ ఎథిక్స్‌ని, వాళ్ళ హానెస్టీని ఫాలో అయ్యే గైడ్స్ ఏంటంటే, హిడెన్‌గా ఉండే కమిషన్స్, హిడెన్‌గా కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా! అవి ఇన్ఫార్మ్ చేయకూడదు అన్న టైప్‌లో వాటిని అవాయిడ్ చేయడము అండ్ ఫోర్స్ షాపింగ్ అండ్ మిస్‌లీడింగ్ చేయడం. టూరిస్ట్‌ని మిస్‌లీడ్ చేయడం ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి వాళ్ళు అవాయిడ్ చేస్తా ఉంటారు. ఎగ్జాంపుల్, ఎ గైడ్ సజెస్ట్ షాప్స్ బేస్డ్ ఆన్ క్వాలిటీ నాట్ పర్సనల్ గెయిన్. సో, గైడ్ ఏంటంటే షాప్ బేస్డ్ క్వాలిటీ అనేది
సజెషన్ నాట్ పర్సనల్ గెయిన్‌లో చూసుకోకుండా సో, ఆ ఒక షాప్ క్వాలిటీ వైస్‌గా వెళ్ళి వాటిని రికమెండ్ చేయడము. నెక్స్ట్ రెస్పెక్ట్ ఫర్ టూరిస్ట్ రైట్స్. గైడ్స్ మస్ట్ రెస్పెక్ట్ ప్రైవసీ, పర్సనల్ బిలీఫ్స్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. సో, గైడ్స్ ఏంటంటే రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ యొక్క ప్రైవసీని అండ్ పర్సనల్ బిలీఫ్స్, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది రెస్పెక్ట్ చేస్తూ టూరిస్ట్ ఆర్ నాట్ ఫోర్స్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ఆప్షనల్ యాక్టివిటీస్. టూరిస్ట్ అనే వాళ్ళు ఏంటి ఫోర్సబుల్గా పార్టిసిపేట్ చేయకూడదు. సో వాళ్ళని ఫోర్స్ చేసి పార్టిసిపేట్ చేసే విధంగా చేయకుండా సో వాళ్ళ చాయిస్ని బట్టి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఇవ్వడము. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీస్. ఎథికల్ గైడింగ్ ప్రమోట్స్ సస్టైనబుల్ టూరిజం, వేస్ట్ రిడక్షన్, కన్వర్జన్ అవేర్నెస్. సో సస్టైనబుల్ టూరిజం వల్ల అంటే టూ పార్టీ మెంబర్స్ ఎన్విరాన్మెంట్ పరంగాను అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ అండ్ మన వెళ్ళే అవుట్ సైడర్స్ గాను సో అందరూ సస్టైనబుల్గా డెవలప్ అయ్యేలాగా అండ్ వేస్ట్ రిడక్షన్ చేయడం అండ్ కన్వర్జేషన్ అవేర్నెస్ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా కన్జర్వ్ చేయగలరు అని అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ ద గైడ్ ఇన్స్ట్రక్ట్స్ టూరిస్ట్ నాట్ టు లిటర్ ఇన్ న్యాచురల్ సైట్స్. సో లిటర్ అనేది న్యాచురల్ సైట్స్లో లిటరింగ్ అనేది చేయకూడదు అని ఇన్స్ట్రక్ట్ చేయడము. నెక్స్ట్ రెస్పెక్ట్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్. గైడ్ షుడ్ సపోర్ట్ లోకల్ కల్చర్, అవాయిడ్ exploitation, encourage responsible interactions. Respect for local communities. Guide should support local cultures ని సపోర్ట్ చేయడము. ఆ లోకల్ కల్చర్ని కానీ లోకల్ పీపుల్స్ కానీ ప్రమోట్ చేయడం. తర్వాత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ని అవాయిడ్ చేయడము. ఎంకరేజ్ రెస్పాన్సిబుల్ ఇంటరాక్షన్స్. ఎగ్జాంపుల్ tourists are advertised to ask permissions before photographing locals. సో వాళ్ళు ఏంటి పర్మిషన్స్ తీసుకోవాలి ఫస్ట్ లోకల్ పీపుల్స్ దగ్గర నుంచి బిఫోర్ టేకింగ్ ఎనీ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ దమ్. సో పర్మిషన్స్ తీసుకొని ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం ఇలాగా వాళ్ళు ముందుగానే ఇన్స్ట్రక్ట్ చేయాలి లోకల్ పీపుల్స్కి ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలని ముందుగా ఇన్ఫార్మ్ చేయడం. అండ్ దీన్ని ఏంటంటే రెస్పెక్ట్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్. నెక్స్ట్ ప్రొఫెషనల్ బౌండరీస్. గైడ్స్ మస్ట్ మెయింటైన్ అప్రోప్రియేట్ డిస్టెన్స్, ప్రొఫెషనల్ కాండక్ట్, క్లియర్ రోల్ బౌండరీస్. సో ప్రొఫెషనల్స్ ఏంటి అప్రోప్రియేట్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం, టూరిస్ట్కి అండ్ తనకి మధ్య ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ప్రొఫెషనల్ కాండక్ట్, క్లియర్ తన యొక్క రోల్ యొక్క బౌండరీస్ అనేది తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గైడ్ అవాయిడ్స్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ బియాండ్ ప్రొఫెషనల్ డ్యూటీస్. సో పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ ప్రొఫెషనల్ డ్యూటీస్ వరకే చూసుకోవడం. సో తన రోల్ ఎంత ఉంది అండ్ తను సంబంధించిన బౌండరీస్ అనేవి తెలిసి ఉండాలి. 27 చూడండి, లీగల్ అండ్ రెగ్యులర్ కంపెనియన్స్. ఎథికల్ గైడ్స్ ఫాలో టూరిజం లాస్, హోల్డ్ వ్యాలిడ్ లైసెన్సెస్, రెస్పెక్ట్ లోకల్ రూల్స్. టూరిజం లాస్ని ఫాలో అవడము అండ్ తర్వాత వ్యాలిడ్ లైసెన్సెస్, ఐడీస్ ఇవన్నీ మెయింటైన్ చేయడం. తర్వాత రెస్పెక్ట్ ఫర్ లోకల్ రూల్స్కి రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయడం. ద గైడ్ డస్ నాట్ ఎంటర్ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఇల్లీగల్లీ. సో తను రెస్ట్రిక్టెడ్ ఏరియాస్కి వెళ్ళకూడదు అండ్ అలాగే టూరిస్ట్ని కూడా వెళ్ళకుండా చేయాలి. కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ట్రస్ట్. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ మస్ట్ రిమైన్ కాన్ఫిడెన్షియల్. పాస్పోర్ట్ ఆర్ మెడికల్ డీటెయిల్స్ ఆర్ నెవర్ షేర్డ్ అన్నెసరీ. సో టూరిస్ట్కి సంబంధించి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ పాస్పోర్ట్ కానివ్వండి, వాళ్ళ యొక్క మెడికల్ డీటెయిల్స్ అనేవి షేర్ చేయకూడదు అన్నెసరీగా. ఇఫ్ నెసరీ అయితే ఏదైనా ఎమర్జెన్సీ అయితే నెసరీ పడితే అప్పుడు ఇన్ఫార్మ్ చేయడమే కానీ వేరే విధంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అనేవి షేర్ చేయకూడదు. అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్రొఫెషనల్ గైడ్స్ యాక్సెప్ట్ మిస్టేక్స్, కరెక్ట్ ఎర్రర్స్, లెర్న్ కంటిన్యూస్లీ. సో అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ మీద, వాళ్ళు చేసిన పని మీద వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇఫ్ ఏదైనా మిస్టేక్ చేస్తే దానికి సంబంధించి అకౌంటబిలిటీ ఉండాలి. సో ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయడం అండ్ రెక్టిఫై చేసుకోవడము, ఎర్రర్స్ అనేది కరెక్ట్ చేసుకోవడము,
లెర్నింగ్ కంటిన్యూస్గా లెర్న్ చేసుకోవడం. ఏదైతే థింగ్స్ అయితే తను మిస్టేక్స్ చేస్తున్నారో సో దానికి సంబంధించి కంటిన్యూస్గా లెర్న్ చేయడము. ఎగ్జాంపుల్, ఇఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ ద గైడ్ క్లారిఫైస్ లెటర్ హానెస్ట్లీ. ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ హిస్టరీ మాన్యుమెంట్ గురించి కానివ్వండి ఆర్ ఎనీ అదర్ థింగ్స్ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని క్లారిఫై చేసుకోవడము, వాళ్ళకి అపాలజైజ్ కోరి సో దాని ద్వారా ఏంటంటే తన హానెస్టీ అనేది అక్కడ ప్రూవ్ అవుతుంది. కమిట్మెంట్ టు ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఎథికల్ గైడింగ్ ఇన్వాల్వ్స్ కంటిన్యూస్ లెర్నింగ్, స్కిల్ ఇంప్రూవ్మెంట్, అప్డేటింగ్ నాలెడ్జ్. సో ఎథికల్ గైడింగ్ ఏంటి? ఆ కంటిన్యూస్ లెర్నింగ్ తను ప్రతిదీ ఇలా 1 మినిట్ అమ్మా. సో కంటిన్యూస్ లెర్నింగ్ వాళ్ళు కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఒక ఫ్యాక్ట్స్ కానీ థింగ్స్ గురించి కానివ్వండి కంటిన్యూస్గా నేర్చుకోవడము. అండ్ నెక్స్ట్ స్కిల్ ఇంప్రూవ్మెంట్. తన యొక్క స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. అప్డేటింగ్ నాలెడ్జ్. ద గైడ్ అటెండ్స్ రిఫ్రెషింగ్ కోర్స్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్. సో గైడ్ ఏంటి, ఒక పర్టికులర్ టూర్ అయిన తర్వాత రిఫ్రెషింగ్ కోర్సెస్ అటెండ్ అవడము, తర్వాత సేఫ్టీ ట్రైనింగ్స్ తీసుకోవడము. అలాగా తన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి. సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్, ప్రొఫెషనల్ బిహేవియర్, ప్రాపర్ అటైర్ అండ్ ఎథికల్ కాండక్ట్ టుగెదర్ డిఫైన్ ద క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ టూర్ గైడ్. సో సేఫ్టీ, ఎమర్జెన్సీ ప్రిపరేషన్స్ తర్వాత ప్రొఫెషనల్ బిహేవియర్ వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ మీద ఎంత రిలయబుల్ అవ్వగలుగుతారు అండ్ ఆ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, ప్రొఫెషనలిజం గురించి తెలుస్తుంది. And a guide who prioritizes safety, behaves respectfully, dresses appropriately, and follows ethical principles not only ensures a smooth tour but also enhances the reputation of the tourism industry as a whole. సో గైడ్ ఒక గైడ్ సేఫ్టీ కానివ్వండి అండ్ బిహేవియర్స్ రెస్పెక్ట్ చేసి డ్రెస్సింగ్ అప్రోప్రియేట్ కానివ్వండి. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ఏదైతే ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో వాటిని ఫాలో అయ్యే పర్సన్ ఏంటంటే తన యొక్క ప్రొఫెషనలిజంని చూపించడమే కాకుండా ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది అండ్ ఓవరాల్గా ఆ డెస్టినేషన్, ఆ టూరిజం ఇండస్ట్రీ యొక్క రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది యాజ్ ఎ హోల్. దీస్ ఎలిమెంట్స్ ట్రాన్స్ఫార్మ్ ఎ గైడ్ ఫ్రమ్ ఎ సింపుల్ సర్వీస్ ప్రొవైడర్ ఇంటూ ట్రస్టెడ్ లీడర్, కల్చరల్ ఇంటర్ప్రిటేటర్ అండ్ రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్. సో ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ వల్ల ఏంటంటే సింపుల్ సర్వీస్ ప్రొవైడర్ ఏంటంటే ట్రస్టెడ్ లీడర్ గాను అండ్ కల్చరల్ ఇంటర్ప్రిటర్గా చేంజ్ అవుతారు. తర్వాత రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతారు. సో ఇదమ్మా సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్, బిహేవియర్ ఎథిక్స్ గైడ్స్ గురించి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్కడతో మీకు మాడ్యూల్ 1 మినిట్ అమ్మా. ఇక్కడతో మీకు మాడ్యూల్ కంప్లీట్ అయింది. సో మండే నుంచి మనం ఇంకొక మాడ్యూల్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో మ్యాక్సిమం మీకు అమరావతికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము మండే. సో ఇక్కడతో మీకు టూర్ గైడింగ్ టెక్నిక్స్ అయినాయి, అంటే మాడ్యూల్ 7 ఫినిష్ అయింది. ఇది పీడిఎఫ్ మీకు గ్రూప్స్కి సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ అటెండ్ ద క్లాస్.